వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పోరు ఏ విధంగా ఉంది, సమస్యల తీవ్రత ఏ స్థాయిలో హెచ్చరిస్తున్నది, మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిజంగా కూడా సమస్యలు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తుందా, ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అంటూ పేరు పెట్టారు. అక్కడ ఎంత మేరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, ఆ సమస్యలకు ఎంత మేరకు పూర్తి స్థాయిలో ఫిర్యాదులు వస్తున్నాయి, ఫిర్యాదులు సమస్యల పరిష్కారం ఎంత మేరకు రోజు రోజుకు ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది అక్కడి ప్రజాభవన్ అంటే లేదు రోజు రోజుకు నమ్మకం అనేది సన్నగిల్లిపోయింది. ఓ పక్కన ప్రభుత్వాన్ని చూస్తున్నాం, మరో పక్కన ఫిర్యాదులు. ఇదే అధికారులు మా దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఉంటారు, ఇదే అధికారులు మా దగ్గర ఆర్టీఓ ఆఫీస్లో కూడా ఉంటారు, ఇదే అధికారులు మా దగ్గర మున్సిపల్ కానీ జిల్లా కలెక్టర్లలో ఉంటారు. ఇక్కడికి మేము స్పెషల్గా రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ నుంచి వెళ్తే ఏమన్నా రాజముద్రలా పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అవుతుందా? మేము హైదరాబాద్లో బస్సు ఎక్కి మా గ్రామానికి చేరేలోపు సమస్య తీవ్రత ఏమన్నా తగ్గుతుందా అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టిన అదే ఒకప్పుడు మనం ప్రగతి భవన్గా పేర్కొన్న ఆ భవన్లో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం అంటూ పెట్టారు కదా, అది పూర్తి స్థాయిలో కూడా చర్చనీయాంశంగా దారితీసింది. ఒక మంచి ఉద్దేశంతో పెట్టినప్పటికీ మంచి ఉద్దేశాన్ని కొనసాగించడానికి అక్కడ ఏ రాజకీయ నాయకుడు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఓ మంత్రి లేడు, లేదా ముఖ్యమంత్రి లేడు. ఇక అలాంటప్పుడు అక్కడ ఫిర్యాదులు దేనికి అంటూ అసమ్మతితో వెనుదిరిగి వెళ్ళిపోతున్న అంశాలు చాలా కూడా కనబడుతున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. రైట్, ఇక మనం ఇలాంటి అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏదో చేద్దామని ఏదో బొక్కబొర్ల పడుతున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైనా పథకం కానీ ఏదైనా అంశాన్ని కానీ ఏదైనా ఎజెండాను కానీ ఎత్తుకునేప్పుడు పూర్తి స్థాయిలో కూడా దాన్ని చివరి వరకు కొనసాగించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అలాంటిది ఏదీ లేదు. అదేంది జోడెడ్ల బండ్ల లెక్క పూర్తి స్థాయిలో ముందుకెళ్ళడం, తర్వాత కానీని వదిలేయడం, ఎటు ఎడ్లు వెళ్ళిపోయినట్టు ఈడ కూడా గంతే అవుతుంది. ఏదన్నా ఒక పథకాన్ని ప్రారంభించడం, తర్వాత మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం అది. నేనేమంటున్నానంటే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు మంచి స్టోరీస్ అంటే వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అంటూ ప్రతి అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఒక స్టోరీ రూపంలో ప్రతి అంశాన్ని కూడా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, వాస్తవం ఏంటిది అవాస్తవం ఏంటిది అనేది కూడా మీ అందరికీ నేను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా వాస్తవమైన కోణాలేంటి, దీంట్లో అవాస్తవాలు ఏంటిది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇందులో ప్రధానంగా కూడా కొత్త కాన్సెప్ట్లతో మనం ప్రోగ్రామ్స్ అయితే ఎజెండా మొదలు పెట్టాం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా ప్రభుత్వంలో నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. దాంతోపాటు ప్రజా సమస్యలు రోజు రోజుకు తీవ్ర స్థాయిలో కూడా పెరిగిపోతున్న సమస్యలు, మరోవైపు అధికారుల నిర్లక్ష్యంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తాం. ఇంకోవైపు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందా అనేది కూడా చర్చనీయాంశంగా మారుతున్నది. ఎందుకంటే ఉదయం వాకింగ్ వెళ్ళాలంటే భయం, దాంతోపాటు కాంగ్రెస్ నేతనే మరి అనుమానాస్పద రీతిలో జాతీయ రహదారిపై ఆ పక్కన బుల్లెట్లున్నాయి. మరి అనిల్ మరణానికి కారణం ఏంటి అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో వాస్తవాలను మనం చర్చిస్తాం, వాస్తవాలను మాత్రమే చెప్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక సమస్యల తీవ్రత ఎట్లున్నది, అసలు నిజంగా సమస్యలు ఉన్నాయా తెలంగాణలో? సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారా? నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించలేదు కొంతమంది అధికారులు. పోనీ ఈ సమస్యల తీవ్రత అక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎంపీలకు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేరిందా? కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది. మరి దీని మీద మంత్రుల దగ్గరికి వెళ్ళో ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళ ఈ సమస్యను పరిష్కరించమని ఎందుకు చెప్పట్లేదు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి, ఇదే అంశం కనబడుతుంది. ఎక్కడ చూసినా ఇదే అంశం కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి కనీసం పరిష్కారం దొరకని పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. ఒక్కొక్క సమస్య ఎంత తీవ్రత ఉంది, ఆ తీవ్రత వల్ల ఎన్ని గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి, ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు అనేది చూద్దాం. ఇగో ఫస్ట్ తెలంగాణలో ప్రధానంగా కూడా మనం నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ కోసం తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఎదురు దెబ్బ దాకుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే నిరుద్యోగులు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేయడం, ముట్టలు వ్యక్తం చేయడం, దాంతోపాటు అన్నీ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నిధులేమో బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టుగా బీజేపీ చెప్తున్నట్టుగా ఢిల్లీకే వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. మరి నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళబోతున్నాయి, కొన్ని వెళ్తున్నాయంటూ కూడా చెప్తున్న పరిణామం కనబడుతుంది. అంటే ప్రజా సమస్యలు ఎంత తీవ్రత వాటిల్లింది అంటే ఒకసారి చూడండి.
నీళ్ల కోసం కాల్వల్లో నిరసన ఒకసారి చూడండి. ఎంజీకేఎల్ పరిధిలోని కాల్వకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కిష్టాపురం వద్ద D18 కెనాల్లో దిగి రైతులు నిరసన తెలిపారు. వానాకాలం ప్రారంభమై నెల దాటినా కూడా ప్రభుత్వం నీరు విడుదల చేయడం లేదని వారు మండిపడుతున్నారు. వర్షాలు లేక నార్మాలు ఎండిపోతున్నాయి, నీళ్ళిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఓ పక్కన మీ అందరికీ తెలుసో లేదో కాళేశ్వరం లేదా 1,00,000 కోట్ల స్కాము లేదా అవినీతి జరిగిందని బట్టగాల్చి మీదేశీలు కదా. అదే కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది నిలబడి కలబడి లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో పోతుంది, అవుట్ఫ్లో వస్తుంది. ఇన్ఫ్లో ఎంత వస్తుందో అదే స్థాయిలో కూడా అవుట్ఫ్లో పోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి అక్కడ మోటార్లు ఆన్ చేసి ప్రాజెక్టులు రిజర్వాయర్లు కానీ ఇతరత్ర అవన్నీ నింపి ఇక్కడ తెలంగాణలోని రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన నొప్పేంటి? ఇప్పుడు కాల్వలలో దిగాలి, కాల్వలలో నిల్చోవాలి, కాల్వలలో రాస్తోరోకో చేయాలి, కాల్వలలో నిలబడి నిరసన వ్యక్తం చేయాలా? మరి ఈ తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రి లేడా? ఈ తెలంగాణలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి లేడా? ఈ తెలంగాణలో ఇరిగేషన్ అధికారులు లేరా? ఓ పక్కన ఇది ఎండాకాలం కాదు కదా, వర్షాకాలం. ఓ పక్కన వానలు కొట్టి నీళ్ళన్నీ వస్తూ ఉంటే ఆ నీళ్ళని ఎందుకు మీరు నింపి ప్రజలకు అందించలేకపోతున్నారు అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అంటే మీకు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా? లేదా మాకెందుకులే ఎవరి సాగు వాడేసేస్తాడు అనుకుంటున్నారా? లేకపోతే మాకు అధికారం వచ్చింది కదా ఇక చాలు మేము ఏం చేయం అనుకుంటున్నారా? లేకపోతే మమ్మల్ని ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? ఈరోజు ఇక్కడ రైతులు చూడండి, వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కూడా కనీసం అక్కడ ఏంది కాలువలలోకి దిగి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే కూడా వాళ్ళకు నీళ్ళు అందించకపోతే ఎట్లండి? ఇది ఒక్కచోట కాదు, చాలా చోట్ల కూడా వరి నాట్లకు బిందెలతో నీళ్లు జల్లుతున్న దృశ్యాలను మనం చూసాం. లేదా వాటర్ ట్యాంకులు తెచ్చి నీళ్లను పారిస్తున్న దృశ్యాలను చూసాం. పంట కాపాడుకోవడానికి రైతు పడుతున్న తిప్పలా అంతా ఇంతా కాదు. మరి ఈరోజు బీఆర్ఎస్ నేతలు ఇట్లా ఆందోళన చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు స్పందించాల్సిన అవసరం లేదా అండి? అంటే రైతులను ఇంకా గోస పెడదాం తప్ప రైతుల పక్షాన్ని నిల్చోవద్దు మనం. మార్పు ఏదైతే మార్పు వచ్చింది, మా జీవితాలలో మార్పు వచ్చింది, మాకు అధికారం వచ్చింది, ఇక మాకు ఎవరితో అవసరం లేదనుకుంటున్నారా? లేకపోతే రైతుల పక్షాన్ని నిలబడి రైతుల ప్రేమను, రైతుల ఆప్యాయతను చూరగొనాలని చూస్తున్నారా? లేదా అవసరం లేదనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంది అనేది కూడా ఇప్పటికే అర్థం కాని ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఇగో ఇదే అంశం మీద ఇక్కడ చూడురు, ఇగో ఒకసారి గిరి చూడురు. పొలాలు ఎండుముక పడుతుండడంతో వెంటనే గన్పూర్ ప్రాజెక్టు సింగూరు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవించింది. 4 రోజులలో స్పందించకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని బీఆర్ఎస్ నేతలు సునీత లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక్కడనేమో ముఖ్యమంత్రి గారి సొంత ఇది వనపర్తి జిల్లాకు సంబంధించి, సీఎం గారి ఏరియాకు సంబంధించి, ఇదేమో ఇటు పూర్తి స్థాయిలో కూడా ఏంది మెదక్ జిల్లాకు సంబంధించి ఇక్కడ పంచాయతీ. ఏంది నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల పంటలన్నీ ఎండిపోతున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వరి నాట్లకు సంబంధించి నారు మడి ఎండిపోతూ ఉంటే బిందెలతో నీళ్లు వస్తున్న దృశ్యాలు మనం సోషల్ మాధ్యమాలలో నిన్న చూసినాం కదా. ఈరోజు ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి పూర్తి స్థాయిలో వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం ఇది. ఇగో ఇక్కడ ఇంకొక అంశాన్ని చూడరు. ఇక ఇది వేరే వర్షం ఏంది అంటే అక్కడేమో నీళ్ళ పంచాయతీ. ఆ నీళ్ళ పంచాయతీకి మనందరం అయితే చూసాం. ఏంటి ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, కరెంటు ఉన్నది. కానీ స్విచ్ ఎర్ర బట్టను పచ్చ బట్టను వేయడానికి వీళ్ళకి నొప్పి అవుతుంది. మరి ఆ నొప్పి ఎందుకు అవుతుందో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. నీళ్ళని పోయి సముద్రం పాలైపోతాయి, ఆ నీళ్ళని తీసుకొచ్చి మనకి ఇర్రాంటి ఇయ్యరు. ఆ పక్కనే ఎత్తిపోయడానికి ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్ళని నింపడానికి ప్రాజెక్టులు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించడానికి తిప్పలబడుతున్నది ప్రభుత్వం. ఇక్కడ ఇంకో గోస. ఇది మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పొగుళ్లపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం మహిళా రైతులు సోమవారం ఉదయం నుంచే ఇలా బారులు తీరారు. ఆధార్ కార్డులను లైన్లో పెట్టి ఎదురు చూశారు. ఓవైపు యూరియా కొరత లేదంటూనే పొద్దంతా పడిగాపులు కాసిన అధికారులు 2 బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మన ముఖ్యమంత్రి ఇలా ఢిల్లీ పోయే అవకాశాలు ఉన్నాయట. మరి 45వ 55వ మరి ఎన్నోసారో తెలియదు కానీ ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి పోతాడు. మరి ఢిల్లీకి దేనికి పోతాడో నాకైతే తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించి
వాళ్ళకు యూరియా బత్తాలు ఇవ్వడానికి కేంద్రం ఎందుకు అడుగుతలేడో, మరి అడిగిన తర్వాత వాళ్ళు ఎందుకు ఇస్తలేరో, ఈయన మీద ఏం కోపం ఉన్నదో నాకు తెలియదు. కానీ ఇక్కడ ప్రధానంగా కూడా బలైతున్నది మాత్రం మళ్ళీ రైతులని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ వెళ్తారండి, అదేంది ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏంది 48వసారి ఢిల్లీకి వెళ్తాడట మన ముఖ్యమంత్రి. 48వసారి ఢిల్లీకి వెళ్తున్నాడు కదా. మరి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ సమస్య ఏంది? ఒకప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ ముందుగానే ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రిని కలిసి ఈ రాష్ట్రానికి ఎంత యూరియా కొరత ఉంది, ఎరువులకు సంబంధించి ఎంత కావాలి, వాటిని ముందుగానే గూడ్స్ రైళ్లలో ఎందుకు తీసుకొస్తారు, తీసుకొచ్చి స్టోరేజీలు పెట్టి ఆ రైతులకు సకాలంలో ఎందుకు అందించలు, మరి ఇప్పటి ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతుంది? అక్కడ చోటే బాయ్ బడే బాయ్ అన్నట్టుగా ఉంటుంది కదా, వీళ్ళు అన్నదమ్ముల లెక్కనే ఉంటారు కదా. మరి మా పెద్దన్న లెక్క అని ముఖ్యమంత్రి గారు ఇదే పరేడ్ గ్రౌండ్లో పూర్తి స్థాయిలో కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. మరి ఇచ్చినప్పుడు పూర్తిగా కూడా ఎందుకు చేయలేకపోతున్నాడు? భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉండే, ఇటు కాంగ్రెస్ వాళ్ళకు ఉండే, బీజేపీ వాళ్ళకు ఉండే. మరి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు తమ్ముతుర్రా? ప్రజల కోసమే కదా మీరు పనిచేయాల్సింది. మీకు ఎంపీ పదవులు ఇచ్చినా, ఎమ్మెల్యే పదవులు ఇచ్చినా, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా, మంత్రి పదవులు ఇచ్చినా, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా ప్రజలకు సేవ చేయడానికి. కానీ మీరేం చేస్తున్నారు? కనీసం ఎరువుల విషయంలో కేంద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి ఇబ్బందులు పడతాను, ఈ లైన్లలో నిల్చునుడేంది, ఆ చెప్పులు పెట్టుడేంది, ఆ పాస్ పుస్తకాలు పెట్టుడేంది, రాళ్ళు పెట్టుడేంది, పొద్దంతా ఎదురు చూసుడేంది, పొద్దంతా పడిగాపులు కాస్తే 2 బస్తాలు ఇస్తే వాళ్ళు ఏం చేసుకోవాలి? అంటే ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ఉన్నదా, లేకపోతే అధికారుల పక్షాన ఉన్నదా, లేకపోతే రాజకీయం పక్షాన ఉందా, లేదా దాచుకోవడం దోచుకోవడం పరిపాటిగా మారిపోయిందా? ఏది అనేది స్పష్టతనివ్వండి ప్రజలకు. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రైతులకు సంబంధించి ఇంత ఇబ్బంది పడతా ఉన్నది కదా. మరి వీళ్ళు ఇంత ఇబ్బంది పడతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు అంటున్నా. ఇప్పుడు ఎవరి మీద ఎఫ్ఐఆర్లు చేద్దాం? వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి మీద, అధికారులు అందరి మీద చేసుకుంటుందాం. మరి సకాలంలో ఎరువులు ఇవ్వట్లేదు, రైతులను ఇబ్బందులు పెడుతున్నారని. ఇవైతే రావు మనకు, గివి మనకెందుకు వస్తాయి, గివి మనకు రావు. అయ్యో ఇది కథ. అసలు బాబు కోసం కొత్త మోసం, రేవంత్కు ఏపీ దహస. ఎందుకో మరి నాకు అర్థమైతే లేదు. బనకచెల్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం అంటూనే చర్చలకు ఆరాటం. రేవంత్ రెడ్డి అత్యుత్సాహం, ఢిల్లీకి పరుగులు. జీబీ లింకును కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సర్కారు ఎందుకింత తహతహ? కేంద్ర మంత్రి నేతృత్వంలో అనధికార అపెక్స్ 16న ఇద్దరు ముఖ్యమంత్రులతో భేటీకి నిర్ణయం. ఏపీతో చర్చల ఆరాటం ఎందుకు నిపుణులు. రేవంత్ తీరుపై అనుమానాలు, అభ్యంతరాలు. అయ్యో, యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో లేడు. ఫస్ట్ మీకు ఇది క్లారిటీగా తెలుసుకోరు. అప్పటి తెలుగుదేశం పార్టీ జెండాలోనే ఉన్నారు. చాలామంది అదే పార్టీలో ఉన్నారు, తర్వాత పార్టీలు మారారు, అది సెకండరీ అనుకోండి. దాంతోపాటు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అమితమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే గురు శిష్యులు వాళ్ళు. సో గురు శిష్యులు కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు చెప్పే అంశం ఏంటి అంటే, ఇప్పుడు గురువు ఏదన్నా అడిగితే శిష్యుడైతే కాదనడం లేదు కదా, గదే గిడే కనబడుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజలు 4 కోట్ల మంది ప్రజల గురించి ఆలోచించట్లే, ఇక్కడి ప్రజల హక్కుల గురించి ఆలోచించట్లే. కానీ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ప్రజలు మళ్ళొక్కసారి ఉద్యమాన్ని మొదలు పెడితే ఎట్లుంటుంది తెలుసా? భయంకరంగా ఉంటుంది. అది కర్రగాల్చి వాత వీచినట్టు ఉంటుంది. పరుగో అంటారు. చూస్తున్నారు ప్రజలంతా, అన్నీ చూస్తున్నారు. అందరి భాగోతాలను చాలా స్పష్టంగా కూడా చూస్తున్నారు. ఎప్పుడు బుద్ధి చెప్పాలి, ఎట్లా బుద్ధి చెప్పాలి, ప్రజలకు చాలా స్పష్టత ఉన్నది. ప్రజలు చాలా మేధావులు. ప్రజలు ఇలాంటి ప్రభుత్వాలను ఎన్ని చూలే, మనలాంటి వ్యక్తులను ఎంతమందిని చూలే, వాళ్ళు ఎన్ని చూసుకుంటూ వస్తలేరు. ప్రజలకు అన్నీ తెలుసు. ప్రతిదానికి సమాధానం కాలం రూపంలో వాళ్ళు చెప్తారు. ప్రోరేటా ప్రకారం వరద జలాల్లో లెక్క తేలేకపైనే మేము కట్టుకుంటాం, కింద మీరు కట్టుకోండి. లెక్క తేలితే బురద ఉందా, వరద ఉందా తేలుతుంది కదా. గోదావరి రివర్స్ బోర్డు ముందే మీరు ఎలా కట్టుకున్నారు, మేము కట్టాలనుకుంటున్నామే, చర్చిద్దాం. మీ పతారా ఉందని పైకి వెళ్ళి అనుమతులు తెచ్చుకుంటామంటే ఎలా? మోదీ మేము చెప్పింది వింటాడని పైనుంచి కిందకు వస్తారా? న్యాయపరంగానే బనకచెల్లకు పోరాడదాం. మేము అందరి దగ్గరికి వెళ్తున్నాం, వ్యూహం లేకుండానే ఇంత దూరం వచ్చామా? ఇవి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు.
అంటే బనకచెర్ల ప్రాజెక్టును వక్రమార్గాన అనుమతులు సాధించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు హడావిడి చేశారు. కానీ కొన్నేళ్లకే మాట మార్చేశారు. ఏపీ కంటే ముందే చర్చలకు ఆరాట పడుతున్నారు. చంద్రబాబుతో అనుబంధం కోసం తెలంగాణ నీటి హక్కులను పణంగా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరి చంద్రబాబు లేని మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి పీఠం ఉండదాయ? మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆ కేంద్రంతో అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంతో సఖ్యత ఉన్నంత వరకు ఇక్కడ యనమల రేవంత్ రెడ్డి గారి పీఠానికి ఏం కాదు. ఆయన చెప్పింది వినకపోయినా లేకపోతే అక్కడ ఆయనకు సఖ్యత దెబ్బతిన్నా ఇద్దరు సీట్లు పోతాయి. మీరు చూడండి, తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఎప్పుడు పొత్తులతో అధికారంలోకి వచ్చింది తప్ప ఒంటరిగా కష్టం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కూడా చంద్రబాబు అనే ఆరోపణలు కూడా చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి 84,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేంద్రం శాంక్షన్ చేసింది. అటవీ శాఖ, పర్యావరణ శాఖకు సంబంధించి మాత్రమే అనుమతులను క్యాన్సిల్ చేసింది. రేపు భవిష్యత్తులో వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పటికే మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, మనం పోరాటం చేసిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. 1956 నుండి 2014 వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఒక గజానికి గుంటకు ఒక ఎకరాకు నీళ్లు వారిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. 2014 నుంచి 2028 వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, రిజర్వాయర్లు కానీ, కాలువలు కానీ, కెనాళ్ళు కానీ ఇవన్నీ కట్టిన తర్వాతనే కదా ఇక్కడ పూర్తి స్థాయిలో సస్యశ్యామలంగా మారిపోయింది. ఎండాకాలం కూడా వరదలు ఏది మత్తలు పోస్తున్న చెరువులను చూసాం కదా. ఇప్పుడు మన ప్రాంతం మీద ప్రేమ ఉండి మన ప్రాంతం కోసం పోరాటం చేసి మన ప్రాంతం ఎట్లొచ్చింది అనే ఏంది కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తికి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలని ఉంటుంది. ఉద్యమంలో లేకపోతివి, ప్రాంతం గురించి తెలియకపాయే, అధికారంలోకి వత్తివి, ఎవరో ఏదో చెప్తే ఇంటివి, లాస్ట్కు తెలంగాణ ప్రాంత ప్రజలు ఆగం చేతివి. ఇది ప్రజలు అనుకుంటున్న మాట. ఇది నీనో మీరో అంటున్నది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి అంత ఉరకాల్సిన అవసరం లేదు. మాకు అవసరం లేదు రాబాయ్, మీరు కడితే మేము చూసుకుంటాం. మీరు ఎట్ట కడతారో మీరు అయితే పునాదిరాయి ఎయిరైంటి లొల్లి ఉంటుందా అసలు? ఇక్కడ జీబీ లింకుకు సంబంధించి కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్నాయండి. మన రాజకీయ నాయకులు కేవలం తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులను చూస్తే గలీజ్ అనిపిస్తుంది నాకు. కేవలం వ్యక్తిగత స్వార్థాల కోసం మాత్రమే రాజకీయం చేస్తున్నారు తప్ప ఇక్కడి ప్రాంత ప్రయోజనాల కోసం మాత్రం ఎవరు రాజకీయం చేసినట్టుగా కనబడతలేదండి. ఇక్కడి ప్రాంత ప్రజల కోసం, ఇక్కడి హక్కుల కోసం, ఇక్కడి రక్షణ కోసం ఎవరు పనిచేస్తలేరు. ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం చూసిన అక్కడ భద్రాచలానికి సంబంధించి కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు ఆంధ్రాలో కలుపుతారు. ఇప్పుడు ఏం చేస్తారు? బనకచెర్ల పేరుతో ఉన్న నీళ్ళని దొబ్బకపోదామని వాళ్ళు చూడబట్టే. మన దగ్గర ఉన్నాయే గోదావరి, ఇటు కృష్ణా జలాలు ఉన్నాయన్నీ పట్టుకొని పోతే మనం ఏం చేయాలి? మళ్ళీ మనం తెలంగాణ ఉద్యమంలో పాట పాడుకున్నాం కదా, గోదావరి గోదావరి చుట్టూ నీళ్లు ఉండి సుఖా దొరకని తెలంగాణ భూమి నా ఎడారి అని. ఇక మళ్ళీ గట్లనే వాడుకుందాం, గట్లనే ఉద్యమాలు చేద్దాం. మనకెందుకు ఇక? ఎందుకంటే ఇక్కడ ఉండే రాజకీయ నాయకులకు రోషం పౌరుషం లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ప్రాంతం మీద ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉండనప్పుడు మనం ఏం చేద్దాం? కేవలం పదవులు కావాలి, వాళ్ళ రక్షణ కావాలి, అధికారంలో ఉండాలి, ఇంతే. అరే ఇక్కడ ప్రజలకు సంబంధించి ఎన్ని జిల్లాలకు, ఎన్ని మండలాలకు, ఏమేమవుతుంది అని చెప్పబట్టే ఏం చెప్పలేకపో. మొన్న కల్వకుర్తికి సంబంధించి మోటార్ ఆన్ చేయరా అంటే చేయకపోతే ఇప్పుడు ఏంది? దాదాపుగా 15 జిల్లాలకు 23 లక్షల ఎకరాలకు నీళ్ళు అందబట్టే. అంటే ఏదన్నా చెప్తనే చేస్తాం, లేకపోతే చేయమంటే ఇక మీరు ప్రభుత్వం ఎందుకు దిగిపోరాదు? అందరు రాజీనామా చేసి ఇప్పటికే మీరు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు అమలు చేయకపోతే మరి ఎందుకు? ఇక తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేసుడు తప్ప ఏం లేదు ఇక్కడ. నేను చెప్తున్నా కదా, ప్రజల్ని మోసం చేస్తుడు తప్ప ఇంకా వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు నీళ్ళ కోసం వేరు, రేపు పొద్దుగాల ఏమైపోతుంది? ఇక ఒకసారికి చూడు, మీకు అర్థమైతే స్టోరీ అంతా. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో 16న ఢిల్లీలో ఏపీ సీఎంతో చర్చలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డి దగ్గర నేను చెప్తున్నా, ఈ నీళ్ళ గురించి వీళ్ళు ఏది ఢిల్లీలో సిద్ధమయ్యారు కదా. బనకచెర్ల ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధమని కేంద్ర సంస్థలు తెలంగాణకు తీరని నష్టం తప్పదని తెలంగాణ సమాజం మొత్తుకుంటున్నా ఆయన
చెవికెక్కడం లేదనేది నిపుణుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం అనేది బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించిన PFR ను ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టుపై అభిప్రాయాలను తెలపాలని కేంద్ర ప్రభుత్వం CWC, NWU దాంతోపాటు DAతో పాటు కృష్ణా గోదావరి రివర్ బోర్డులకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి బేసిన్లోని అన్ని రాష్ట్రాలను కోరింది. అయితే బనకచెర్ల లింకు ప్రాజెక్టు PFR రిపోర్ట్ కాపీని పంపింది. ఈ ప్రాజెక్టుపై అన్ని కేంద్ర సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి. గోదావరిలో మిగులు జలాలే లేవని NWDA తేల్చి చెప్పింది. బనకచెర్ల ప్రాజెక్టును చేపడితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యాన్ని మారిపోతాయని, కాబట్టి ఇందుకు సంబంధించిన అన్ని రాష్ట్రాల అనుమతి తప్పనిసరి. ప్రాజెక్టును TAC మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుందని CWC గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా స్పష్టం చేసింది. ప్రాజెక్టు పూర్తిగా TAC నిబంధనలకు విరుద్ధంగా బేసిన్లో ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ అధికారులు కూడా పేర్కొన్నారు. ఇక చూడు, నేనేమంటున్నానంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టు గనక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని గనక ముందుకు కొనసాగిస్తే ఇక మనం చేసేది ఉండదు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ మనం పాటలు వాడుకోవాలి, మళ్ళీ మనం ఏది ముంబై, దుబాయ్, అబుదాబి అన్నట్టుగా మనం వలస పోవాల్సిందే, మనం మళ్ళీ మన బతుకులు ఆగం చేసుకోవాల్సిందే. నేను చెప్తున్నా కదా, అందుకే చాలా సందర్భాలలో నేను మొదటి నుండి చాలా ఘంటాపదంగా వాదిస్తున్నా. తెలంగాణ ప్రాజెక్టుల గురించి తెలిసిన ఇక్కడి రాజకీయ నాయకులను గిట్లా 1, 2, 3, 4, 5 అని ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు అని చెప్పిన. నేను ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉంటా. మీరు మొన్న చూలే TMC అంతే ఏంటి, స్టోరేజ్ అంటే ఏంటిది, అదేంది చిన్నప్పుడు కాక ఏది బల్యపాఠాలు చెప్తా అంటే సార్ని అడిగినట్టున్నది. అది ఒక సమీక్షా సమావేశం జరిగినప్పుడు లేదా ఏదైనా జరిగినప్పుడు పూర్తిగా దానికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా తెలుసుకుని ఎవరన్నా అన్నారు. ఆంధ్రాలో ఉన్నదా, తెలంగాణలో ఓకే గివ్యా అయిపోయింది. ఇక తెలంగాణని ఏడారి చేస్తారు. ఇక మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్ప దీనికి దిక్కుముక్కు లేరని అందుకే చెప్తాను. తెలంగాణ రాష్ట్రానికి 4 దిక్కులు, వాళ్ళు BRS పార్టీలో ఉన్నారు. ఓ పక్కన కేసీఆర్, మరో పక్కన హరీష్ రావు, మరో పక్కన KTR, మరో పక్కన కవిత. తెలంగాణ రాష్ట్రానికి రక్షకులు వాళ్ళే. మీరు చెప్తుర్రు ఎస్సీలకు సంబంధించి మావాడు పోరాటం చేస్తాడు, ఎస్టీలకు ఇంకో ఆయన పోరాటం చేస్తాడు, బీసీల కోసం ఇంకొక ఆయనే, ఓసీల కోసం ఇంకో ఆయన, మైనార్టీల కోసం ఇంకో ఆయన, లేకపోతే ఇంకోటి అని చెప్తున్నారు. మనం ఒకసారి చరిత్ర పూర్వం నుండి పోదాం. కృష్ణయ్య BSc ఉద్యమంతో ముందుకొచ్చిండు. ఆయన ఉద్యమాలు చేసిండు, వైసీపీకి సంబంధించి సభ్యుడిగా వెళ్ళిపోయిండు, దాని తర్వాత రాజకీయ పదవులు అనుభవించిండు. నాకు అటో ఇటో తెలిసి ఒక కృష్ణయ్య మన ఎవరు మందకృష్ణ మాదిగా మాత్రమే పదవులు తీసుకోగా నేనైతే ఎక్కడ చూడలేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో రూపకంగా రాజకీయ పార్టీలతోని ఉన్న పరిస్థితులు చూస్తారు. సో నేనేమంటున్నానంటే కేవలం ఇప్పుడు మీకోసం మనం ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాల కోసం మాత్రమే పోరాటం అందరూ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తున్నా కదా, జనాలను గొర్రెలు అనుకున్నోడు గొర్రె అవుతాడు కానీ ప్రజలైతే గారు. ఎందుకంటే ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఇక చూడురి, ఇంత జరుగుతున్నది. దీని గురించి ఏదైనా శాటిలైట్ మీడియా పెద్ద పేపర్లు ఏది మేమే పోరాటం చేస్తున్నా అని వకల్తా పుచ్చుకునే వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా దీని గురించి చెప్పురి. బిగ్ బ్రదర్స్ గాలం రెవెన్యూ మాయాజలం, ఉద్యోగుల భూమికి బిగ్గేశారు. గోపనపల్లి 9,000 కోట్ల భూదందాలో కీలక మలుపు. కూకట్పల్లి కోర్టు ఉత్తర్వులను కూడా కొత్తగా తెరపైకి తెచ్చిన ప్రైవేట్ వ్యక్తులు. ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసిన రెవెన్యూ అధికారులు. సైబరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు. ఆ సందర్భంగా బయటపడిన ఉత్తర్వులతో అవాక్కైన నాయకులు. ప్రైవేటు వ్యక్తులను రెవెన్యూ శాఖ వత్తాసు పలుకుతుందనే ఆరోపణలు. రికార్డులలో లేని సబ్ డివిజన్లపై అధికారిక ఉత్తర్వులు. లేఅవుట్లను మార్టిగేజ్ చేసిన తర్వాత ప్రైవేటుకు దారాదత్తం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల భూమికి బిగ్ టీం ఎసరు పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారికంగా లేఅవుట్లు చేసి ఫీజులు చెల్లించిన భూములలో కంటైనర్ల ద్వారా పాగవేసిన ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా అందులో పనులు కొనసాగిస్తున్నారు. దీనిపై భాగ్యనగర్ TNGOలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ వ్యవహారం కాస్త మరో మలుపు తిరిగినట్టుగా గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధం లేకుండానే కూకట్పల్లి కోర్టు ఉత్తర్వుల ఆధారంగా రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తుల కోసం ఉద్యోగ భూములలో సర్వే చేసినట్లుగా గుర్తించి ఉద్యోగ సంఘాల నేతలు అవాక్కైనట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయిపోయింది, ఇంకెక్కడిది. దీని గురించి ఏదైనా పత్రిక పెద్ద పత్రికలు అని చెప్తాయి కదా, నాది ఛానల్, నా పలుకులు ఉలుకులు అలుకులు అని చెప్పినాయి అన్నీ ఏమన్నా మాట్లాడుతున్నాయా? హైదరాబాద్ నడి ఒడ్డు మీద తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ఉన్న స్థలాలను 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన ఆస్తులను రేపో మాపో మా చిరకాల ఇంటికల నెరవేరుతుంది అనుకున్న ఉద్యోగుల కలను ఎడమకాలతో దొక్కి ఆంబుక్క వెట్టిలేలు బిగ్ బ్రదర్స్. మరి దీని గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా? దీని గురించి ఏమన్నా చర్చిస్తున్నారా?
దీని గురించి ఏమైనా ప్రజాక్షేత్రంలోకి పోతున్నారా? లేదు, అయిపోయింది. ఇంకేముంటుంది? 9,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈడ మళ్ళా ప్రశ్నించే ఛానళ్ళు ఉన్నాయి, ప్రశ్నించే టీవీలు ఉన్నాయి, ప్రశ్నించే అన్నీ ఉన్నాయి, మొత్తం పేపర్లు ఉన్నాయి, శాటిలైటు, ఆ మీడియా ఈ మీడియా అన్ని మీడియాలు కలిసి దీని గురించి మాత్రం చెప్పేది లేదు. 9,000 కోట్లకు సంబంధించి గోపనపల్లి భూములలో దందా జరుగుతుందిరా నాయన అని చెప్తారు. దీని గురించి ఇప్పటి వరకు ఒక్కలన్నా మాట్లాడిరా అంటే లేని పరిస్థితి కనబడతాను. ఇక ఏం చెప్తాం? ఇక చూడుర్రి, చిన్నప్పుడు ఇంటికాడ ఉంటే అయ్యవ్వ బాయికాడి పోతే ఆకలి అని ఏడ్చేది. సరే, ఇక బాయికాడి పోతున్నాం, పిల్లలను చదువుడు ఇబ్బంది అయిపోతుంది అనే క్రమంలో ఈరోజు బడిపోయిన కాడ కూడా బువ్వ సక్క పెడతలేరు. ఒకసారి చూడుర్రి, నాణ్యత లేని భోజనంపై గురుకుల విద్యార్థులను మళ్లీ ఆందోళన బారపట్టారు. తమకు పురుగుల భోజనం పెడుతున్నారని, దాన్ని తినలేక అవస్థలు పడుతున్నారని పేర్కొంటూ వికారాబాద్ జిల్లా మర్పపల్లి కేజీబీవీలో విద్యార్థులు సోమవారం ఇలా ఆందోళనకు దిగారు. స్పెషల్ ఆఫీసర్ తమను వేధిస్తున్నారని వాపోతున్నారు. అధికారుల ముందు కంటతడి పెట్టుకున్నారు చిన్నారులు. ఇక చెప్పుర్రి, గురుకులాలలో ఫుడ్ పాయిజన్, 35 మంది విద్యార్థులకు అస్వస్థ. నల్గొండ జిల్లా ముదిగొండలో ఘటన. రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం తర్వాత కడుపు నొప్పి, పలువురు విలవిల అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. పాపం, నేటి బాలలే రేపటి భారత పౌరులు అంటారు కదా, ఇవాళ అట్లా లేదు. నేటి భావి భారత పౌరులు అని చెప్తాం కదా, నేటి బాలలే. ఇవాళ విద్యార్థులు కనుక నేటి యువతకు సంబంధించి చూసుకుంటే కడుపు నుండి బువ్వ పెట్టలేని ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి. సిగ్గు అనిపిస్తలేదా ప్రభుత్వాలకు? కడుపు నిండా బువ్వ పెట్టకపోతే వాళ్ళని చక్కగా కనీసం పాఠాలు చెప్పే పంతులు సార్లు వేధిస్తున్నారని చెప్తారు. ఇగో గిడ చూడు, స్పెషల్ ఆఫీసర్ తమను వేధిస్తున్నదని వారు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. బుక్కడి బువ్వ పెట్టని ప్రభుత్వాలట. గీడ చిన్నపిల్లల్ని పట్టించుకొని ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, ప్రజలకు మంచి చేస్తుంది. ఎవరు నమ్మాలి ఇక ఈ ప్రభుత్వాలను? ఇంత దారుణమైంది. పిల్లలకు పచ్చడంత బువ్వ పెట్టడానికి ఇంత కట్టం వస్తుందా? బువ్వనండి, బువ్వ పెట్టడానికి. ఇగో 25 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన వాళ్ళకి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? ఇట్లా చేతులు దులుపుకుంటారు. గతంలో కూడా చాలామంది, దాదాపుగా 95 వరకు విద్యార్థులకు సంబంధించి జరిగిన సంఘటనలు మనం చూసినాం. అరే, ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుందండి? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా. 35 మంది విద్యార్థులు అస్వస్థ గురవడంతో పాటు బువ్వ సక్కగా పెడతలేరని రోజుకో చోట రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ కన్నీటి పర్యటమైతూ ఏడుస్తూ అక్కడ మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్లు వేధిస్తున్నారు. సార్, మేము ఏం చేయాలో చెప్పుర్రి, మీ చదువుకోవడానికి వచ్చినమా సావడానికి వచ్చినమా అన్నట్టు చిన్నపిల్లలు చెప్తున్నారు. చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు కదా, మరి ఆ దైవానికి పెట్టే బువ్వ గదేనా? పురుగులన్నం ఇతరత్ర ఒకసారి చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది? తెలంగాణ విద్యాశాఖ ఏం చేస్తున్నది? తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? స్థానికంగా ఉండే ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు? స్థానికంగా ఉండే ఎంపీలు ఏం చేస్తున్నారు? గుడ్డిగుర్రాలకు ఏమైనా పనులు దొవుతున్నారా? కోడిగుడ్డు మీద ఈకలు పెడుతున్నారా? లేకపోతే లొట్ట పీస్ ప్రభుత్వం మేమేం చేస్తాంలే అనుకుంటున్నారా? ఏంది కథ? ఏంది ఒకసారి చెప్పురు తెలంగాణ ప్రాంత ప్రజలారా. అరే, ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుందండి? దాంట్లో 300 మంది విద్యార్థులు ఉండే నిన్న. ఏది ముదిగొండకు సంబంధించిన స్కూల్లో, గిరిజన ఆశ్రమ పాఠశాలలో అలా 35 మంది విద్యార్థులకు అస్వస్థత అయింది. పొద్దుగాలనేమో స్నాక్స్ కింద పెసర్లు గుగ్గిళ్ళు అందించిందండి. రాత్రిపూట ఇంతంత చికెన్ కూర వండించి తర్వాత ఇక విద్యార్థులు కడుపు నొప్పి అని విలవిలలాడిపోయారు. ఇక చెప్పుర్రి, ఇక మన ప్రభుత్వం ఏది ప్రభుత్వం? ఎవని ప్రభుత్వం? ఎందుకోసం ప్రభుత్వం అంటున్నారు ప్రజలే అంటున్నారు. భూవే సక్కనే పెట్టరు, ఇక మీరేం పచ్చడి అన్నం పెట్టనోడట. ఇక ఏం చేద్దాం చెప్పుర్రి. బీసీ కోటాపై కాంగ్రెస్ బీజేపీ నిర్లక్ష్యం. 9వ షెడ్యూల్లో చేర్చితేనే కోటా పదిలం. ఆర్డినెన్స్ల ద్వారా అమలు సులభం కాదు. దాని ఆమోదంపై 2 పార్టీల విఫలం. అయిష్టంగానే అడుగులేస్తున్న కాంగ్రెస్. అసలే పట్టించుకొని బీజేపీ నాయకులు. బీసీలను బలిపశువుల్లా చూస్తున్న పాలకులు. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో, మేము ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసినాం, లేకపోతే ఆర్డినెన్స్లు పంపించినాం అంటే ఇదంతా తూతూ ముచ్చట, తుమ్మకాయ ముచ్చట. నేను చెప్తున్నా కదా, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లకు సంబంధించి చేర్చాలి, లేదా రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప కాదు. అప్పుడేదో తమిళనాడుకు సంబంధించిన జయలలిత కూకొని పట్టుబట్టి అప్పుడు పివి నరసింహారావు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళు అప్పుడు చేసుకున్నారు. కానీ
ఐదర్ ఆర్ పేరు తప్పో రంగు కరెక్ట్ క్లారిటీ లేదు, కానీ వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇప్పుడైతే ఇది పాసిబుల్ అయితే కాదు. నేను చెప్తున్నా కదా, ఇది ఏం లేదు, బీసీ బిడ్డలను మభ్యపెడుతున్నారు. నేను చెప్తున్నా కానీ బీసీ జాతి అంతా మేలుకోవాలి. బీసీల కోసం గతంలో పోరాటం చేసిన వాళ్ళని చూడుర్రి, ఇప్పుడు పోరాటం చేస్తున్న వాళ్ళని చూడుర్రి. ఏదో ఒక ఏ ఎజెండా వెనక ఏ నినాదం ఉన్నదో ఫస్ట్ మీరు తెలుసుకోరు. నేనైతే ఇది క్లారిటీ ఇస్తున్నా. ఏం చిన్నపిల్లలు కాదు, ఏది కాదు. మన బీసీ సమాజం అంతా కూడా మన హక్కుల కోసం పోరాటం చేయాలనుకున్నప్పుడు సబ్బండ వర్గాలను కలుపుకొని పోవాలి, అందరం కలిసి సమిష్టి పోరాటం చేయాలి. ప్రభుత్వాలు ఇట్లా ఇయ్యంగానే ఇక అయిపోయింది అనుకుంటే కదా, దాని లోతుపాతులు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీసీ బిడ్డల గొప్పతనం ఏంది, బీసీ బిడ్డల చరిత్ర ఏంది, బీసీ బిడ్డలను కేవలం ఓటు బ్యాంకుగానే ఎందుకు చూస్తారు, బీసీ బిడ్డలకు సంబంధించి రాజకీయ చైతన్యం విషయంలో కానీ బీసీ బిడ్డలకు సంబంధించి ప్రోత్సాహ విషయంలో ఎందుకు వెనకబడిపోతారు, ఆ మూలాలను అన్నింటిని పర్యవేక్షించి గతంలో చాలామంది పోరాటాలు చేసి ఇప్పుడు పోరాటాలు చేస్తారు, రేపు పోరాటాలు చేస్తారు. పోరాటమే చేసుకుంటూ పోదామా, లేకపోతే కొందరి ఎజెండా కనుక ఏ ఎజెండా వెనుక ఏ నినాదం దాగిందో అని తెలియకుండా అట్లనే మనం మళ్ళీ ఇక ఏది పాత రోజుల్లోనే ఉందామా ఆలోచించుకోరు. ఎందుకంటే మన బీసీ సమాజానికి సంబంధించి పూర్తి స్థాయిలో 2 పార్టీలు మోసం చేస్తున్నాయి. ఇక్కడ 9వ షెడ్యూల్లో చేర్చితేనే కోటా పదిలమవుతుంది, లేకపోతే కాదది. మీరు చూడండి, కాదంటే లోతుగా చదవండి, దాన్ని స్టడీ చేయండి. రైట్, ఇక నిన్న మొత్తానికైతే మా ముఖ్యమంత్రి మంచి పని చేసిండు. యనుమల రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా అభినందించాల్సిందే. నిజంగా ఓకే, రేవంత్ రెడ్డి ఇప్పుడు గాడికి వచ్చిండు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎట్టకేలకు రేషన్ కార్డుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నిర్వహించిన సభలో గిరిజన మహిళలకు రేషన్ కార్డు అందజేస్తున్న సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, ఎంపీ చామల, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిళ్ళు. అందరికీ రేషన్ కార్డులు రావాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా రేషన్ కార్డు సంబంధించి ఎన్నో రోజులుగా ఒక రకమైన ఆందోళన, నిరసనలు అన్నీ వ్యక్తమవుతున్నాయి. సో ఫైనల్గా అయితే ప్రారంభించండి, ఇది మంచి పరిణామమే, కానీ అందరికీ రావాలి. ఇక సీఎం గొప్పలు, సభలో తిప్పలు. మళ్ళీ ఏమైంది? స్పందించాలంటూ రేవంత్ పదే కోరినా పట్టించుకొని ప్రజలు. అసహనంతో బీఆర్ఎస్ పాలనపై అబద్ధాలు, నాయకులపై తిట్లు. తిరుమలగిరి సభలో తీరు మారని సీఎం, కొలువులపై కాకిలెక్కలు. గత ప్రభుత్వ ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకునేందుకు యత్నం. 6 ఏళ్లు ఇచ్చిన కాళేశ్వరం నీళ్లపై మాట్లాడని ముఖ్యమంత్రి. నాగార్జున సాగర్పై చర్చకు సిద్ధమా అంటూ మళ్ళీ కొత్త సవాల్. కాంగ్రెస్ను 3 సార్లు బండకేసి బాధిన జగదీష్ రెడ్డిపై అక్కసు. పార్టీ కుమ్మలాటలపై నిండు సభలో సొంత ఎమ్మెల్యేకు చురుకు. ఇక నేనేమని చెప్తున్నా అంటే, ఇక పార్టీ అన్నాక పంచాయతీ ఉంటుంది, ప్రభుత్వం అన్నాక కొట్లాట ఉంటుంది, అధికారం అన్నాక అసహనం ఉంటుంది, కోపతాపాలు అన్నీ ఉంటాయి, కాదు అంటలేని. కానీ మీరు ఏదన్నా పెట్టుకోర్రా నాయన, మీరు 4 గోడల మధ్యలో వేసుకొని ఏంది మీ సెక్రటరియట్లనో లేకపోతే మీ ఇండ్లలోనో లేకపోతే మీ పార్టీ ఆఫీసులో ఏమన్నా దన్నుకోరు కొట్టుకోరు, కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేయరు. మీ పార్టీలో పదవులు రాలేదు ఆయన అలుగుతాడు, పదవి వచ్చిన ఆయన ఎగిరెగిరి గంతెత్తాడు, లేదా ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఆయన, కొంతమంది అసలు స్టేజ్కి మీద విలువలేదని ఇంకొందరు అంటారు, రకరకాలుగా ఉంటుంది, కాదంటలేదు. మీ నల్గొండ జిల్లాకు సంబంధించి నేను చెప్తున్నా, అక్కడ జగదీష్ రెడ్డి మీద చాలా రకాలుగా విమర్శలు చేసి కానీ ఏం చేయలేరు ఆయన. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగదీష్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమ గర్జన, తెలంగాణ ఉద్యమంలో సింహమూల్యం ముందు నడిచిండు. ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయనకు అప్పగించిన శాఖకు 100కు 100% న్యాయం చేశాడు. ఇప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు. ఆయనకు 14 ఏళ్ల విపక్ష పోరాటం అనుభవం ఉంది, 10 ఏళ్ల అధికారం కూడా ఉంది. సో అధికార వ్యవస్థ తెలుసు, విపక్షం తెలుసు, ఇంకా పోరాటం అనేది ఉధృతం చేయగలుగుతాడు. ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేస్తాను, ఇంకేదో చేస్తే ఇంకోదో చేస్తే ఏం కాదు. నేను చెప్తున్నా కదా, అనవసరంగా అదేంది ఎనర్జీ దండగా, నోటి మాటలు దండగా వేస్ట్. నేను చెప్తున్నా, అంతకు మించి ఏముండదు. నేనేమంటున్నానంటే, రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రభుత్వం చేసిన కార్యక్రమం శబాష్, అభినందించాలి. మనం మంచి అనాలి, చెడు అనాలి, అభినందిద్దాం. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇక్కడ ప్రజలను సభల్లో ఏమన్నంటే రేవంత్ రెడ్డి పదే కోరిండు, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇంకొకటి ఏంటంటే లెక్కలు తప్పు చెప్తాడు రేవంత్ రెడ్డి. అదేంది నిరుద్యోగులకు సంబంధించి 1,00,000 ఉద్యోగాలు, మళ్ళీ ఎక్కడి సవాళ్ళు ప్రతి సవాళ్ళద్దు. నేనేమంటున్నా అంటే, పూర్తి స్థాయిలో కూడా ఈ సవాళ్ళను ప్రతి సవాళ్ళను పక్కన పెట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తే చాలు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రజాప్రభుత్వం అనిపించుకోవాలి. ఆల్రెడీ ముఖ్యమంత్రికి హెచ్చరికలు జారీ చేసేది ప్రజలు 3 విషయాలలో. మహాత్మా జ్యోతిరావు పులే నువ్వు పెట్టిన మంగళవారం శుక్రవారం మూతవాడే కాడికి వచ్చింది. రెండోది, నీ గాంధీ భవన్కు సంబంధించి మీ వాళ్ళు తప్ప బయటోళ్ళు రానిత్తలేరట.
మూడోది మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీ యొక్క ముఖ్యమంత్రి గారు కూడా సమయం ప్రజలకు ఇస్తలేరు అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఈ మూడింటిని ఇట్లనే ఉంచుతావా లేకపోతే ఇంకేమన్నా చేస్తావా అనేది మీ ఇష్టం. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రభుత్వాలు ఏదైనా కూడా కాలగర్భంలో కలిసిపోతుంది అని మీరు గత ప్రభుత్వాలను చూసి కూడా ఇంకా ఏంది ఆలోచించకపోతే మీ కర్మ. నేనేమంటున్నానంటే ఇగో ఇది మన వైఆర్ టీవీ, ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇగో ఇక్కడ లైక్ చేయర్రి, ఇగో ఇక్కడ మీకున్న